పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. దాంతో చమురు ధరలు బగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడి చమురు ధర $115 మార్కు దాటేసింది. 3.5 ఏళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్కుగా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర $106.22 పలికింది. శుక్రవారం మార్కెట్లు ముగిసినప్పుడు ఆ రేటు $90.90 ఉండగా తాజాగా 16.9% పెరిగింది. షికాగో మెర్కంటైల్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 16.5% పెరిగి $107.97కు, క్రూడ్ ధర 36%, బ్రెంట్ క్రూడ్ 26% పెరిగాయి. ఆ ఎఫెక్టే ట్రేడింగ్లో కనిపించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం రెండో వారము కొనసాగుతుంది. దాంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు అంతరాయం కలుగుతుంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించింది. హార్మూజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్లు వెడల్పు ఉన్న ఈ జలసంధి నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతుంది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడింది.